మంచి వర్తమానం విన్నాం మనము. అక్కడ అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పిలాతు ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తు కూడా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకుడు పొంతి పిలాతు ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా ఉన్నారు. యేసుక్రీస్తుని అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి ఏమన్నారు? యేసుని సిలువేయండి. పలకండి మీరు కూడా, యేసుని సిలువేయండి అని కేకలు పెడుతున్నారు. చాలా అర్థం చేసుకోండి. ఈ రోజున మంచి వర్తమానము దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. గుడ్ ఫ్రైడే అర్థం ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము, మంచి శుక్రవారము. దేవుడు మరి శుభ శుక్రవారం అని ఎందుకు మరి ఆరాధించుకుంటున్నాము దేవుణ్ణి? ఎవరన్నా చనిపోతే మన కాలనీలోనో, నూజివీడులోనో, కొనంగుంట్లోనో, ఆంధ్ర రాష్ట్రంలోనో, అది చిన్నవాళ్ళైనా అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి అవ్వచ్చు, నార్మల్ వ్యక్తి అయినా కావచ్చు. ఏం చేస్తాం? ఆ ఇంటికి వెళ్ళి అయ్యో చనిపోయాడా అని ఏం చూపిస్తాం? సానుభూతి చూపిస్తాం. చూడండి, గమనించండి. ఒక అధికారి, బాగా అధికారి అయినా జిల్లా కలెక్టర్ కానీ ఆర్మీ కానీ చనిపోతే ఆ బెటాలియం అంతా వచ్చి చక్కగా నిలబడి లెఫ్ట్ రైట్ కొట్టి తర్వాత వాళ్ళు ఒక 5 నిమిషాలు ఏం చేస్తారు? మౌనం పాటిస్తారు. ఎందుకని? బాధతోనా సంతోషంతోనా? బాధతో. మాలో ఉన్న మిలిటరీ మ్యాన్ చనిపోయాడు అని బాధతో వాళ్ళు మౌనం పాటిస్తారు. చాలామంది కాలేజీలో చనిపోవచ్చు, ఎవరైనా చనిపోవచ్చు. కానీ చనిపోయినప్పుడు అయ్యో పాపమని ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీరేమంటారు? ఏమంటారు చెప్పండి? ఏమంటారా? ఓదారుస్తారు. ఇంకేమంటారు? అయ్యో ఎలా జరిగిందని మంచి మాటలు చెప్పి ఓదార్చి కన్నీళ్ళు కూడా కారుస్తారు. అవసరమైతే చాలా దగ్గర బంధువు అయితే, స్నేహితుడైతే మీరు కూడా అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మరి ఇక్కడ గుడ్ ఫ్రైడే అన్న మాటకి ఒకసారి చూస్తే మంచి శుక్రవారము. యేసుని సిలువేయటం వల్ల మంచి శుక్రవారం ఎలా అయింది? యేసు మన కోసం ప్రాణం పెట్టడం వల్ల మంచి శుక్రవారం ఎలా అయింది? యేసు ఆఖరి రక్తం బొట్టు వరకు రక్తం కార్చడం వల్ల ఎందుకు మనకు మంచి శుక్రవారం అయింది? ఎస్, అది మంచి శుక్రవారం మనకి. ఎలా? మన పాపాన్ని ఆ సిలువ మీద భరించబోతున్నాడు. మన చీకటిని, మన అంధకారాన్ని, మనం ఓర్చుకోలేని బాధని, మనం తట్టుకోలేని బాధని, మనం సహించుకోలేని బాధని, మన హింసని, మన హేయమైన క్రియల్ని, మన లోభమైన క్రియలన్నిటినీ ఎక్కడ మోస్తున్నాడు యేసయ్య? సిలువ మీద మోస్తున్నాడు. అందుకనే గుడ్ ఫ్రైడే. ఎవరికి గుడ్ ఫ్రైడే చెప్పండి నోటితో? మనకనండి. మాకన్నారు చెల్లి, మనకి గుడ్ ఫ్రైడే. చాలా సంతోషం అండి. ఎన్నెన్నో ఏ క్రియలు ఉండొచ్చు మనలో, దోషమైన క్రియలు ఉండొచ్చు, ఎన్నో పాపములు ఉండొచ్చు, చీకటి కార్యాలు ఉండొచ్చు, అంధకారమైన క్రియలు ఉండొచ్చు. వీటన్నిటిని ఆయన సిలువ మీద మోసాడు. అందుకని ఈ రోజున శుభ శుక్రవారం. ఎవరు మానకండమ్మా, ఎవరు ఇళ్ళ దగ్గర ఉండకండి, ఎవరు ఈ సమయంలో వ్యాపారాల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే విముక్తి కావాలి మీ కుటుంబాలకి. మీ కుటుంబాలని నా దేవుడు విడిపించాలి, మీ కుటుంబాలకి మోక్షాన్ని కలగచేయాలి. లేదు నా బుట్ట నేనే మోస్తాను, నా భారం నేనే మోస్తాను, నా బరువు నేనే మోస్తాను అన్నా బాబానేయా కొనలేదు. నువ్వు ఎన్ని చెప్పినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను, నేను చేస్తానంటే నీ కర్మ. అంతే కదా? ఏమన్నాడు యేసయ్య? నీ భారము నా మీద విని, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త, ఒకళ్ళ ఇద్దరిన ఎన్టీఆర్ కాలనీలో కొనుగోండి సంగన్న, సమస్త జనులారా నా యొద్దకు రండి. అమ్మా, నేను ఎవరిని విమర్శించినాను, ఎందుకు ప్రయాసన? ఒక్క శుక్రవారం నేను బ్రతిమలాడి నేను ఈ ఉపవాసాలు మొదలు కానించి నేను చెప్తున్నాను అన్న, శుభ శుక్రవారం ఉందిరా, మంచి శుక్రవారం ఉంది అంటే పోకండి. ఎందుకంటే వినండి, నేను మిమ్మల్ని అప్పులు పాలు చేయటానికి రాలేదు, మిమ్మల్ని నేను లోయలో పడేయటానికి రాలేదు, మిమ్మల్ని చిక్కుల్లో పెడడానికి నేను రాలేదు, చిక్కులు విడిపించడానికి వచ్చాడు యేసయ్య.
లోయలో నుంచి బయటికి లేపడానికి వచ్చాడు యేసయ్య. అంధకారంలో ఉన్న మనల్ని చేయబట్టుకుని పైకి లేపడానికి వచ్చాడు యేసయ్య. ఆయన రక్తం కార్చాడమ్మా. ఆయన రక్తాన్ని చూద్దాము. ఈ రోజున ఆరాధనలో ఆయన రక్తాన్ని చూసాము, పాటల్లో ఆయన రక్తాన్ని చూసాము, వాక్యంలో ఆయన రక్తాన్ని చూసామండి. పొంతి పిలాతు దగ్గరికి సమాజం అంతా వచ్చేసారండి. ప్రజలందరూ వచ్చేసారు. ప్రజలందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు, నిలబడి ఉన్నారు. ప్రజలందరూ వచ్చి ఏమంటున్నారు? ప్రధాన యాజకులు ఏమన్నారు? పెద్దలు ఏమన్నారు? అధిపతులు ఏమన్నారు? అధికారులు ఏమన్నారు? అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈయన మతద్రోహి. అవునా? ఏం చేశాడు పాపం? కుంటోడిని బాగు చేశాడు ఆయన, గుడ్డోడిని బాగు చేశాడు, చాంద్ర రోగుల్ని బాగు చేశాడు, మూగవానికి మాటనిచ్చాడు, పక్షవాత గలవారిని నలుగురు మోసుకొస్తుంటే పక్షవాత గలవారిని బాగుపరిచాడు, 12 ఏళ్ల రక్తస్రావ రోగిని వస్త్రపు చెంగు ముట్టగానే బాగుపడింది. ఈయనేమని కేకలేస్తున్నారు? ఈయన మతద్రోహి, ఈయన సిలువేయండి. యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు. ఏ రాజు అని చెప్పుకుంటున్నాడు? ఎస్, ఆయన మన కింగ్. ఎవరండి ఆయన? మన కింగ్ అనండి, మై కింగ్ అనండి ఒకసారి. వినపట్ల తమ్ముళ్ళు, వినపట్ల? మై కింగ్, యూదుల రాజువా? ఏమన్నాడండి పిలాతు? ఏమన్నాడు? నీవు యూదుల రాజువా? నీవు రాజువా? నీవన్నట్లే నేను యూదుల రాజుని, కింగ్, ప్రపంచానికి కింగ్ అండి. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ యేసు తప్ప మరొక దేవుడు లేడు. ప్రాణం పెట్టి రక్తం కార్చిన వారు ఉన్నారంటే యేసుక్రీస్తు తప్ప ఇంకొకరు ఎవరు కూడా లేరండి. ఎవరి కోసం ప్రాణం పెట్టలేదండి. అయ్యా, ఏం మాట్లాడవేంటి నువ్వు? మౌనంగా ఉన్నావేంటి? లబ్బ 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 టప 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 అరిచేస్తారండి. ఈ అరిసేటప్పుడు ఏం మాటలు వస్తాయి? దోషమైన మాటలు కూడా వస్తాయండి. మౌని అయి ఉన్నాడంట ఆయన, ఏమి మాట్లాడలేదు, సమాధానం చెప్పాడు. సిలువైండని కేకలు వేస్తున్నాడు. ఈయన మతద్రోహి అన్నారండి. చూడండి, మరి ఆ పొంతి పిలాతు ఏమన్నాడు తెలుసండి? నిన్ను సిలువకు అప్పగించే అధికారం నాకుంది, విడిపించే అధికారం కూడా నాకుంది, నేను ఏదైనా చేయగలను అన్నాడు పిలాతు. మాట్లాడయ్యా, నేను విడిపిస్తాను. ఎవరన్నారు? పిలాతు అన్నాడురా. ఎవరన్నారు? పిలాతు, నువ్వు మాట్లాడు, నేను విడిపిస్తాను. నువ్వు విడిపించాలంటే నేను విడిపించబడను. నేను వీళ్ళందరి కోసం వచ్చాను, వీళ్ళకి ప్రాణం పెట్టడానికి వచ్చాను, వీళ్ళకి విముక్తి కలగజేయడానికి వచ్చాను, తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మళ్ళీ తండ్రి దగ్గరికే వెళుతున్నాను, వీళ్ళ కోసం రక్తం కార్చడానికి వచ్చాను. నేను కానీ రక్తం కార్చకపోతే, నేను కానీ రక్తం ఒలికించకపోతే, నేను సిలువేయబడపోతే వీళ్ళకి మోక్షం ఉండదు అని పిలాతు అన్నాడు. నువ్వెవరు అండి విడిపించడానికి? పిలాతు విడిపిస్తాడా? పిలాతు సిలువేస్తాడా? ఏడండి. కానీ పిలాతు అదే పనిగా చూస్తున్నాడు. యేసుక్రీస్తుని చూసి, యేసుక్రీస్తు మాటలు చూసి ఆశ్చర్యపోయాడంట పిలాతు. ఎందుకు ఆశ్చర్యపోయాడో చూడండి. యూదుల రాజు నీవేనా? నీవన్నట్లే. అప్పుడు దర్శనంలో ఆ పిలాతు భార్యకి రాత్రి దర్శనం వచ్చిందంట. ఏమని? అమ్మా, నీ భర్త నీ నిరపరాధి జోలికి పోవద్దు అని చెప్పమన్నాడండి. గట్టిగా చెప్పండి. ఆ నిరపరాధి జోలికి పోవద్దు. ఆయన మీద ఏ నేరం లేదు, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఇప్పటికి ఆరాధిస్తున్నామంటే ఈ జేబులో ఒక పుట్టో, ఈ జేబులో ఒక పుట్టో, ఎంత భయంకరమైన లోకంలో ఉండేవాడు. కానీ నాకు బట్టిన చినంతా వదిలిపోయింది. గట్టిగా చెప్పండి. నేనే ఇక్కడ నిలబడ్డానంటే ఈ వస్త్రాలు వేసుకుని, ఆహా ఏ భాగ్యం ఇచ్చా. యశన్ గారు పాడతారు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం, డ్యాన్స్ చేసుకుంటూ పాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ భాగ్యాన్ని నాకు కూడా ఇచ్చావు ప్రభువా. ఎందుకని? సిలువేయబడటం వల్ల. కానీ ఏడుస్తూ ఉంటామంటే, అయ్యా నిన్ను సిలువేశారయ్యా. ఏంటంటండి? నిన్ను సిలువేశారయ్యా. మనకున్న సమస్యలను బట్టి ఏడవండి, మన
పిల్లలను బట్టి ఏడవండి, మన భర్తను బట్టి ఏడవండి, మన భార్యను బట్టి ఏడండి, మన సమస్యను బట్టి ఏడవండి, మన అప్పును బట్టి ఏడవండి, మన ఇరుకును బట్టి ఏడండి, మనకున్న శోధన బట్టి ఏడండి. చికాకు, అంధకారం, శోధన, కామక్రోధములు, మదమత్సరములు కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు వెంటాడుతుందని ఏడవండి. దేవుడు శిలువ రక్తంతో కడుగుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ పిలాతు భార్య వచ్చేసి, అయ్యా నిరపరాధి జోలికి పోవద్దని చెప్పేసిందండి. ఎందుకు చెప్పిందో తెలుసా? రాత్రికి రాత్రే పిలాతు భార్యను దర్శించింది దేవదూత. హల్లెలూయా. దేవదూత దర్శించి, ఆయన జోలి మీ ఆయనకి ఎందుకమ్మా, ఆయనది శాపం చుట్టుకుంటుంది, వెళ్ళొద్దని చెప్తే వచ్చి కబురు పంపించిందనమాట. కబురు పంపింగానే ఈయనకి గడగడలాడిపోయిందనమాట. గడగడలాడిపోయి చూడండి, ఒక ప్లేట్లో నీళ్ళు తెప్పించుకుని ఆ ప్లేట్లో చేతులు కడిగేసుకున్నాడు. అయ్యా ఈ నిరపరాధిని జోలికి నేను పోను. నిరపరాధి సరే. పిలాతు ఐడియా గొప్పగా తెలివిగా మాట్లాడుతున్నాడు, జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడో తెలుసండి? దేవుడు దర్శించాడు కాబట్టే, దేవదూత దర్శించింది కాబట్టే పిలాతు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఒక పండక్కి, ఏదన్నా ఒక పండుగ, పస్కా పండుగ కావచ్చు, ఏదో ఒక పండక్కి బందిపోటు దొంగలు జైల్లో ఎవరంటే విడిపిస్తారంట. ఇప్పుడు కూడా ఉంది. భయంకరమైన కూనీకోర్లు ఎవరన్నా చాలా కాలం నుంచి ఉంటే ఏదన్నా పండగ రోజున విడిపిస్తారు వాళ్ళని. అలాగే మరి బర్రబ్బా అనే బందిపోటు దొంగ ఉన్నాడు జైల్లో. కూనీకోరుడు, మనుషులను చంపేసేవాడు, రక్తం త్రాగేవాడు. అలాంటి బందిపోటు దొంగ జైల్లో ఉన్నాడండి. సరే, ఈ పండగ దినమున యేసుని నేను విడిపించి బర్బాని సిలివేద్దామని చెప్పేసి ఆ పిలాతు అన్నప్పుడు, అప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు ఇంకా మరి ఎక్కువగా కేకలు వేస్తున్నారంట. ఏమని కేకలు వేస్తున్నారు? కేకండి అమ్మ, మీరు కూడా కేకండి కొంచెం. అసలేమి వినపట్ల. కేకండి గట్టిగా. యేసును సిలివేయండి, బరబ్బాని విడిపించి. ఎందుకంటే అంటే అన్న వస్తూ ఉంటాయి పదాలు, రావండి. తినగా తినగా, తర్వాత వేము, అదేంటండి రివర్స్లో చెప్పారు. తినగా తినగా వేము తీయగా ఉండు, వేపాకు తీయగా ఉండు, మీరు వాక్యాలు అనగా అనగా యోహానులాగా ఆత్మవశులై ఉండునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చేతులు కడిగేసుకున్నాడండి. కానీ ఆ ఘోరమైన ప్రజలు నాడు తెలిసింది. ఇప్పటికీ బాబాని ఎందుకు చెప్తున్నాడంటే మీకోసమే. చెప్పిన మాట వినండి, చెప్పిన మాట విని లోబడండి, కొంచెం అటు ఇటుగా. అంతేకాని మిమ్మల్ని పోర్ చేయటానికి కానీ, మిమ్మల్ని బలవంతం చేయటానికి కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ, మిమ్మల్ని వ్యాపారాలు చేయనీయకుండా కానీ, మిమ్మల్ని ఏదో కించపరచాలని మీ దగ్గరికి నేను రాలా. దేవుడు పంపిస్తేనే ఈ ప్రాంతానికి వచ్చానండి. దేవుడు వెళ్ళమంటేనే ఈ ప్రాంతానికి వచ్చాడు. దేవుడు పరిచర్య స్టార్ట్ చేయమంటేనే ఈ ప్రాంతానికి పరిచర్య స్టార్ట్ చేశానండి. వినండి. మాట వచ్చినప్పుడు దేవుడు పరలోకం నుంచి ఆత్మ వచ్చినై ఉండగా ఆ మాట నాకు పంపించినప్పుడు ఈ మాటను మీకు తెలియపడతాను. అంతే. నా దగ్గర నుంచి వచ్చిన మాట కాదండి. బాబాని చెప్పిన మాట ఎందుకు వినాలి, ఆయన చెప్పింది ఎందుకు చేయాలి అనుకోకండి. అది నా మాట కాదు. ఎవరి మాట? దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట అండి. పరలోకం నుంచి వచ్చిన మాట అండి. పరలోకము దేవుడు అనుగ్రహించిన మాటలు అన్నమాట. అయితే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసండి? ఆ పిలాతు ఆ మాట అన్నప్పుడు, చేతులు కడుక్కున్నప్పుడు, మా మీద, నా భార్య మీద, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద ఎటువంటి శాపం ఉండకుండా ఉండాలని చేతులు కడిగేసుకున్నారు. వీళ్ళేమన్నారు? ఆ పాపమేదో, ఆ శాపమేదో మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. ఎవరన్నా పాపం మా మీదకి ఉండును గాక అని ఎవరన్నా అనుకుంటారన్నా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు అనుకుంటారా? ఎంత భయంకరమైన వ్యక్తులు చూడండి. మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళే అనుకుంటున్నారంట. ఒక సేవకుడు ప్రకటించినప్పుడు ఆ ప్రకటన మనం వినాలి. ఆ పిలాతు ప్రకటించాడండి. ఈయన మీద ఏం దోషం కనపట్లేదు, ఏ నేరం ఈయన మీద కనపట్లేదు, ఈయన మాటలు ఎటువంటి దోషము లేదు. ఉందండి, ఎటువంటి దోషం కూడా లేదు. కానీ ఆయన్ని పట్టుకోవాలని ఆయన రక్తం కార్చినప్పుడు రక్తం కిందకి కారి వస్తుంది కదండి. కారినప్పుడు శాస్త్రవేత్తలు, చాలా తెలివైన వాళ్ళు,
చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ రక్తాన్ని టెస్ట్ చేశారంట. ఎందుకు టెస్ట్ చేశారు? తారుమారు చేయాలి, కుంటోడిని గుడ్డోడిని బాగుపరిచింది అది ఉత్తిదే అని రుజువు చేయాలని చెప్పేసి, ఈయన పురుషుడు కలయిక వల్ల పుట్టాడని రుజువు చేయాలని చెప్పేసి ఆ బ్లడ్ తీసి ల్యాబ్లో టెస్ట్ చేస్తుంటే ఏ పురుషుడు కలయిక చూపించట్లేదంట. హల్లెలూయా. పురుషుడు కలయిక వల్ల వచ్చిన ఆయన కాదండి యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భం ధరించింది. ఆయనలో ఏ కల్మషం లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన చూపులో ఏ దోషము లేదు, ఆయన నడకలో ఏ దోషము లేదు, ఆయన ప్రవక్తలో ఏ దోషం లేదు, ఆయన వస్త్రపచ్యంలో ఏ దోషం లేదు. భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యక్రియలే కానీ ఆయనలో ఎటువంటి దోషము లేదు. బరబ్బా సిలువను లాగుతుంటే ప్రభు 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 అనుకుంటా పరుగులు తీసుకుంటేటండి. బందిపోటు దొంగ కూడా మార్చబడ్డాడు ఆయన రక్తంతో. హల్లెలూయా. బందిపోటు దొంగ కూడా ప్రభు ప్రభు అనుకుంటా పరుగులు తీసుకుంటూ వస్తున్నాడండి. మీరు ఇలా సంతోషంగా ఉన్నారంటే ఆయన రక్తమే. ఆమెను చెప్పండి. కొంచెం కుటుంబం అవకతవకలుగా నడుస్తుందంటే, ఒడిదుడుగులుగా నడుస్తుందంటే ఏమనుకోకండి, కొంచెం హెచ్చుతగ్గులుగా బ్యాలెన్స్ చేస్తుందంటే ఆయన రక్తాన్ని మన ఇంట్లోకి తీసుకురావట్లా. ఆయన రక్తాన్ని మన ఇంట్లోకి తీసుకొస్తే కుటుంబం షార్ప్గా వెళ్ళిపోద్దంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది నిజమండి, వాస్తవం అండి. ఆయన మన ఇంట్లోకి తీసుకురావాలి, ఆయన రక్తాన్ని తీసుకురావాలి. ఆయన్ని మన ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే ఆరాధించాలి. ఇక్కడికి వచ్చి ఆయన్ని మన ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని హెచ్చించాలండి. దేవుణ్ణి ఆత్మతో సత్యంతో స్తుతించాలి. ఆత్మ వశులైతే నీకు దేవుని రాజ్యం అద్భుతమైన స్థిరమైన రాజ్యంలో స్థిరంగా ఉండగలుగుతావండి నువ్వు. హల్లెలూయా. గొప్ప దేవుడు. అయితే ఆయన రక్తం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. నెక్స్ట్ 2 మాటలు చదువుకుని ప్రార్థన చేస్తాను. కిందకి రానన్న 27. అప్పుడు అధిపతి యొక్క వస్త్రమును తీసివేసి ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు కుడి చేతుల నుండి యూదుల రాజా అపహాసించిరా. హల్లెలూయా. చివరి మాట ముగిస్తున్నాను. మరి మీరందరూ విన్న మాటలండి. రెడీ, సిద్ధమైపోయింది. మాట వినలా వీళ్ళు, ప్రధాన యాజకులు కానీ పెద్దలు కానీ, బరబ్బాని విడిపించండి, యేసుని సిలువేయండి అని కేకలు వేస్తున్నారు. మీరేం చేసుకుంటారో నాకు తెలియదు. ఏమన్నాడు పిలాతు? మీరేం చేసుకుంటారో నాకైతే సంబంధం లేదు అని అన్నప్పుడు యేసుని తీసుకెళ్ళి తిన్నప్పుడు ఆయన వస్త్రాలు తీసివేసి ఎర్రటంగి తొడిగారంటండి. ఎర్రటంగి తొడిగాడంట. అయితే మరి ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. ఆ కిరీటము అల్లి ఆ కిరీటము ముళ్ళ కిరీటం ఎక్కడ కొట్టారండి? తలకు కొట్టారంట. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే గిలగిల్లాడతాం కాల్లో, తెలుసండి. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేము, తట్టుకోలేము అనమాట. ముళ్ళ కిరీటం తలకి కొట్టేశారనమాట. ఆ బాధ అంతా ఎవరిది? మందే. ఆ బాధ అంతా ఎవరిదండి? మందే. చూడండి, గమనించండి. ఆయన యూదులు రాజా నీకు శుభం అని చెప్పి హేళన చేశారంట, అవమానపరిచారంట. యూదుల రాజా నీకు శుభము కాండ్రించి ఉమ్ము ఊసారంట ఆయన మీద. ఉమ్ము పడితే ఊరుకుంటామండి? ఉమ్ము పడితే ఊరుకునే పరిస్థితేనా మంది? కాండ్రించి ఉమ్ము ఊసారంట. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము రిక్తునిగా మార్చబడ్డాడండి.
ఇంకనూ తెలుసుకోకుండా ఉండకండి, లోబడకుండా ఉండకండి. ఈ మనసును, ఈ గుండెని రాతి గుండెగా ఉంచకండి. ఆరాధించండి, ప్రభుని స్తుతించండి, గణపరచండి. నీ పనులు అవ్వాలంటే, నీ పనులు సాఫీగా జరగాలంటే, నీ కుటుంబం సాలోగా ముందుకెళ్ళాలంటే ప్రభుని ఎంత గణపరచగలుగుతావో అంత సాఫీగా నీ కుటుంబం వెళ్ళొద్దండి, అంత ఆశీర్వదించబడుద్ది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు నా సొత్తు, నా విలువైన రక్తంతో మిమ్మల్ని నేను కొన్నాను, కన్నాను. ఏమన్నాడండి? అద్భుతంగా మాట్లాడతాడు. నా విలువైన రక్తంతో కొన్నాను, కన్నాను. మిమ్మల్ని అందెవర్రా? పాలమ్మ మీ అంపేరేటర్ దన్నమ్మ ఏసఐ కంద నిన్ను సస్పెండ్లు లేకుండా చెప్పండి. ఏసయ్యే. ధనం గారిని కందెవరు? అలమ్మని కందెవరు? అలమ్మని కందెవరు? ఏసఐ అండి. ఎవరండి? ఏసఐ. నిన్న కన్నాను, కొన్నాను అన్నాడండి. హల్లెలూయా. నా ఇష్టారాజ్యం అంటే కుదరదు. నా ఇష్టారాజ్యం అంటే కర్మ అనుభవించాల్సిందే. టెస్ట్ చేసి కూర్చుంటాడు ఆడు ఇష్టం వచ్చి. నా ఇష్టం అంటే ఆడు రెడీగా కూర్చుంటాడు. ఎవరు? వాడు వచ్చేసి కూర్చుంటాడు. నా ఇష్టం అని ఎప్పుడైతే పలికామో, ఎప్పుడైతే అలిగామో, దేని మీద? దీని మీద, యేసయ్య మీద, మందిరం మీద ఎప్పుడైతే అలిగామో వాడు టక్కన పిలవకుండా వచ్చేస్తాడు. వాడు పిలవసర్లా, ఆడు రెడీగా కూర్చుంటాడు. వేస్తే ఎలా ఉంది, జాన్దాస్ గారు ఎలా ఉన్నారని వాళ్ళని ఆడి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. శక్తి ఉంది వాడికి కూడా. మీరెవరో ఆయన తెలుసు, బాబు తెలుసు, వాక్యం చెప్తాడని తెలుసు, మీరందరూ పాటలు పాడతారని తెలుసు ఆయనకి. కానీ రివర్స్ అవుతాం అప్పుడప్పుడు. రివర్స్ అయినప్పుడు బాబు లేదు, గీబు లేదు, సంఘం లేదు, సంఘ పెద్దలు లేదు, పరిచయం లేదు, నా ఇష్టం అన్నప్పుడు రెడీగా కూర్చుంటాడంట. నేనున్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు అండగా ఉంటాను. ఏమన్నాడండి? నీతోనే ఉంటాను. అడేం చేస్తాడు? వచ్చి రక్తం కారుస్తాడా? నీకోసం ప్రాణం పెడతాడా? ఒక్క తన్నుదంతే గడగడలాడుకుంటే ఇక్కడికి వచ్చి పడ్డాడు. వాడు ఎలా రక్తం కారుస్తాడు? సేనాను అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి గడగడలాడి వణుకుతున్నాడండి. దావీదు కుమారుని యేసు నా జోలికి రావద్దు. ఎవరు వేడుకున్నారు ఈ మాటలు? సాతానని గట్టిగా చెప్పండి, నా జోలికి రావద్దు. మరి ఎందుకు పోయే వాళ్ళకి? ఖాళీగా ఉన్నాడంట. ఏంటండి? ఖాళీగా ఉన్నాడంట. మీరు ప్రార్థన చేయకుండా ఖాళీగా ఉంటే కూర్చోండి. ప్రార్థన చేయకుండా ఖాళీగా ఉంటే పూర్తి చేస్తాడు వాడు. ఏం చేస్తాడు? అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఎందుకు వచ్చేవారా నాయన? వీడు ఖాళీగా ఉన్నాడు, వీడు నాకు నచ్చాడు, వీడు ప్రార్థన చేయట్లేదు, యవనస్తుడు స్తుతించట్లేదు, యవనస్తుడు ప్రభువుని ఆరాధించట్లేదు, అందుకని వీళ్ళనికి వచ్చాను. రాళ్లతో కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకున్నాడు, సమాధుల మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాడు, రక్తం కారుకునేటట్టు కొట్టుకున్నాడండి. గాయాలే, అన్నీ గాయాలే. సరస్వం మీద నుంచి పైకి యేసుక్రీస్తు వచ్చేపాటికి గడగడలాడుతున్నాడండి. తప్పుకునే అవకాశం లేదు వాడికి. యేసుక్రీస్తు కనులు వాడి మీద పండి అన్నమాట. అవకాశం లేదు. ఎవరో ప్రార్థన వెళ్ళింది అక్కడికి. చదవచ్చు, పలకనన్న పలకొచ్చు, మాట్లాడచ్చు. వాళ్ళకు కూడా నేను ఎలా అయితే మాట్లాడానో వాళ్ళకు కూడా మాట్లాడటానికి శక్తిని దయచేయండి, సహాయం చేయమని, తోడుండమని బిడ్డలు, మరి పిలాతు, అధికారులు, పెద్దలు, యేసయ్య, అక్కడున్న ప్రజలు, బరబ్బా, చాలా విషయాలు మాకు వివరించవుతండి. నీ కృపలో బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, నీ రక్తము మా ఇంట్లో ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.